టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ జాబ్ని డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ కేవలం 250 రూపాయలకే 1 ఇయర్ డ్యూరేషన్తో లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలియచేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు మనం గత గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. మన రీసెంట్గా 16వ తారీఖు నాడు మన గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అన్నాడు. 1969 తెలంగాణ ఉద్యమం అనంతరం పరిణామాలలో కోస్తా ఆంధ్రాలోని అన్ని రంగాలకు చెందిన ప్రజలు తెలంగాణకు వలస వచ్చారు. ఎస్, ఎప్పుడైతే 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం ఆగిపోయిందో అప్పుడున్నటువంటి తూగోజీ, పాగోజీ, కృష్ణా, గుంటూరు, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందినటువంటి నాయకులు ఏమనుకున్నారు, ప్రజలు ఏమనుకున్నారు అంటే ఇంత పెద్ద ఉద్యమం జరిగిన ప్రత్యేక తెలంగాణ రాలేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాదు అనే నమ్మకంతో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల ప్రజలు వలస రావడం జరిగింది. ఇట్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, స్టూడియోలకు, థియేటర్లకు, భూముల స్థలాలు, రుణాలు, సబ్సిడీలు మరియు అనుమతులను ఆంధ్ర వలసదారులకు ప్రభుత్వం ఉదారంగా ఇచ్చింది. రైట్ ఆన్సర్. ఆనాడు ఎన్టీఆర్, చంద్రబాబు లాంటి వాళ్ళు 50 పైసల ఎకరం చొప్పున ఇక్కడ ఉన్నటువంటి రామోజీరావుకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లగడపాటి ల్యాంకో హిల్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో హబ్బులని, పబ్బులని, డిస్కోటెక్లని, అపార్ట్మెంట్లని, షాపింగ్ మాల్ అని, థియేటర్లని, రామకృష్ణ స్టూడియోస్ అని, ఇక్కడే ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ స్టూడియో అని, రామకృష్ణ స్టూడియో అని, రామోజీ ఫిలిం సిటీ అని, రామానాయుడు స్టూడియో అని, అన్నపూర్ణ స్టూడియోస్కి 10 రూపాయల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చిందని. 10 రూపాయలకు హైదరాబాద్లో. అంటే ఆంధ్ర ప్రాంత వాళ్ళకు బ్యాంకు రుణాలు కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే బ్యాంక్ మీద. అందుకనే పాట వచ్చింది, పరుగు పరుగునొచ్చినారు పట్నమూల వాలినారు, వలసొచ్చినదే మరచి వతందారులయ్యినారు, బర్రె జల్గలోలే బట్రి జిలేడమ్మ జిట్ట, మా బతుకాగం జియ్య బట్రి జిలేడమ్మ జిట్ట. బర్రె నువ్వు జలగెట్టేది పట్టుకొని జలగ రక్తం తాగుతుందో అట్లా ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి అని వాస్తవంగా పుస్తకాల నుంచి గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్లో ఇవి 2 కూడా సరైనవి. ఈ క్రింది వ్యాఖ్యలు ఏవి సరైనదని? ఏ మరియు బి 2 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అవును, రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత జలగం వెంగళరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఎస్, రైట్ ఆన్సర్. జలగం వెంగళరావు రాష్ట్రపతి పాలన ఎప్పుడైతే వేసారు? 1973 డిసెంబర్ 10వ తారీఖు నాడు అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన ఎత్తేసి జలగం వెంగళరావును ముఖ్యమంత్రిగా నియమించింది. రైట్ ఆన్సర్. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ప్రపంచ తెలుగు మహాసభలు 1975 విజయవాడలో జరిగినాయి. లేదు, హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగినాయి. ఇది రాంగ్. నెక్స్ట్, 21 నెలల ఎమర్జెన్సీ సమయంలో ఎక్కువగా తెలంగాణలో జరిగిన బూటకపు ఎదురుకాల్పులో ప్రభుత్వం 70 మంది నక్సలైట్లను చంపింది. ఎస్, ఇట్స్ రైట్ ఆన్సర్. అప్పుడున్నటువంటి జలగం వెంగళరావు ప్రభుత్వం పెద్ద ఎత్తున గిరాయిపల్లి అనే సంఘటనలో పెద్ద ఎత్తున బూటకపు ఎన్కౌంటర్లను నిర్వహించింది. రైట్ ఆన్సర్. ఆంధ్ర ప్రాంతం చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఇప్పుడే మనం తెలిసిపోతే లాస్ట్ ఆప్షన్ చదవాల్సిన అవసరం ఉండదు. చూడండి ఏమడిగాను? బి ఎక్కడ ఉంటే అక్కడ రాంగ్ అండి. బి ఇక్కడ ఉంది రాంగ్, బి ఇక్కడ ఉంది రాంగ్, బి ఇక్కడ ఉంది రాంగ్. ఆన్సర్ ఏం చూడండి మీరు, ఏసీడీ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక్కటి తెలిసిన దీన్ని మీరు ఎలిమినేషన్ అంటారు. 100,000 సార్లు అయిపోయి నేను క్లాసెస్లో మీరు చదివేది ఎలిమినేషన్ కొరకే, ఎగ్జామినేషన్ కోసం కాదు. సబ్జెక్ట్ పైన అవగాహనకే జాబ్ వస్తాను, అందుకనే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయమని చెప్తాను. ఓకేనా? ఆంధ్ర ప్రాంతపు ప్రయోజనాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అన్ని రంగాల్లో తెలంగాణను బలహీనపరుస్తూ వచ్చింది. ఎస్, రైట్ ఆన్సర్. మీరు ఎక్కడికన్నా పోండి, ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేడమ్మ జిట్ట, వాళ్ళు ఎదురుగానే కూస్తుంటారు జిలేడమ్మ జిట్ట. పట్నమంతా కార్పొరేటు కాలేజీలు తెరిసేసి చదువును సరుకుగా పెంచి సంపద పెంచుకున్నారు, ఫీజుల భారాలు పెంచి జిలేడమ్మ జిట్ట, వాళ్ళు మన పిల్లల ముంచేసిరి జిలేడమ్మ జిట్ట. పరిస్థితి. రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏసీడి. నెక్స్ట్ ఏమడిగాడు? తెలంగాణ గుర్తింపునకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఇది మనకు సిలబస్లో ఉన్నది. చాలామంది యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు, ఇది టీజీపీఎస్సీ ఎగ్జామా లేదంటే ఏపీపీఎస్సీ ఎగ్జామా అంటే మనకు జరిగిన అన్యాయం మన ప్రజలకు తెలియజెప్పాలనే కాన్సెప్ట్.
ఇది పేపర్ గురించి చదివేది కాదు, ఆత్మాభిమానానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఇది మనకు తెలియని మన చరిత్ర. అందుకనే తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే భాగో అన్నాం. కానీ వాళ్ళు ఓలే ఉల్టా ఎక్కువ వచ్చారు. మన ఉద్దేశం ఏంటంటే మన ప్రాంత ప్రజలకు చైతన్యం కలగాలి, మనం మోసపోయినామని తెలవాలి. మీరు రేపు ఎంఆర్ఓలు, డిప్యూటీ తహసీల్దారులు, పెద్ద పెద్ద అధికారులు అయితే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేయాలి. అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్న రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కేవలం వాళ్ళ ఆంధ్ర ప్రాంత నాయకులకు, వాళ్ళ ప్రాంత ప్రజల స్వార్థం కోసమే పనిచేసారు. మన ప్రాంత ప్రజల కోసం పనిచేయాలి. మీరు అధికారులు అయిన తర్వాత నిజాయితీగా, నిస్వార్థంగా ఈ ప్రాంత పేద ప్రజల కోసం, మధ్యతరగతి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేయాలి అని కాన్సెప్ట్తో ఇచ్చిన క్వశ్చన్ పేపర్. దీన్ని కూడా పెంట చేసి పెడుతున్నారు యూట్యూబ్లలో, న్యూస్ పేపర్లో. అంటే సిలబస్ పైన కూడా అవగాహన లేని మాట్లాడుతున్నారు. అంటే ఏం చేద్దాం చెప్పాలి? సిలబస్లో ఉంది. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన సిలబస్. ఇది మనం రాసింది కాదు. ఎంత పనికిరాని ముచ్చట సబ్జెక్ట్ నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. ప్రపంచ తెలుగు చూడండి, ఈజీ క్వశ్చన్. ప్రపంచ తెలుగు మహాల సందర్భంగా కుందూరు ఆంజనేయులు కాదు, శంకరంబాడి, సుందరాచార్య లాంటి వాళ్ళు మా తెలుగు తల్లికి మల్లెపూదండ, అవునా, మా కన్న తల్లికి మంగళారతులు అనే పాట రాశారు. అవునా, ఒక అడుగు ముందుకేసి మనోళ్ళే సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఇంకో పాట రాసింది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది, రాయలసీమ నాది, నెల్లూరు నాది, సర్కారు నాది, అన్నీ కలిసిన తెలుగు జాతి మనదే మనదే మనదే. ఇది ఎగ్జామ్లో అడుగుతాను అనుకున్నా. ఈజీ క్వశ్చన్ అడిగింది. అందరూ తెలుసు శంకరంబాడి సుందరాచారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ. అదే రాంగ్ ఇచ్చి ఇది రాంగ్. ఇప్పుడు చూడండి, బి ఎక్కడ ఉంటే అది రాంగ్ అన్నాడు. బి ఇక్కడ ఉన్నది, బి ఇక్కడ ఉన్నది, బి ఇక్కడ ఉన్నది. 3 రాంగే కదా, అయిపోయాయి. ఇక నువ్వు చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ బబ్లింగ్ చేయడమే. అర్థమవుతుందా? అయిపోయాయి. ఇప్పుడు నీకు ఇంటికి వచ్చాక చదువుకోవాలి. రాష్ట్ర సెక్రటరియట్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రైట్ ఆన్సర్. పబ్లిక్ గార్డెన్స్ లో తెలుగు వెలుగు మ్యూజియం ఏర్పాటు చేశారు. రైట్ ఆన్సర్. తెలంగాణ కవులు మరియు రచయితలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదు. ఆనాడు 1983లో ముఖ్యమంత్రి అయినటువంటి నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నటువంటి దాశరథి కృష్ణమాచార్యను తొలగించి ఆయనకు గుండెపోటు స్టార్ట్ చేశారు. దే వాంటెడ్లీ ఇన్సల్టెడ్ అవర్ తెలంగాణ పోయిట్స్. ఓకేనా? అయిపోయాయి, తెలిసిపోయింది మీకు ఆన్సర్. నెక్స్ట్, అధికారాన్ని కైవసం చేసుకోవడానికి 1983లో తెలుగుదేశం పార్టీ తెలుగు గౌరవం, తెలుగు ఐక్యతను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. రైట్, దాన్ని సింపుల్గా మనమేనా తెలుగు జాతి ఆత్మగౌరవం. పోయినసారి ఎగ్జామ్ ఏమడిగాడు? తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదాన్ని తీసుకొచ్చింది. ఎప్పుడు? 1982, 1983లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అప్పుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు అనే పదాన్ని తీసుకొచ్చి తెలుగు జాతి, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు భాష, తెలుగు దేశం, అవునా, తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదాలు తీసుకొచ్చారు. రైట్. నెక్స్ట్, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర వెనుకబడిన కులాలను మరియు యువర్గాల దగ్గర 73 మంది బీసీలను అసెంబ్లీకి పంపినటువంటి గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. మన అబద్ధం ఆడం. మంచి చేస్తే మంచి అని చెప్తాం, చెడు చేస్తే చెడని చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి వెలుమలు ఎన్నడూ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డటువంటి బహుజనులను పట్టించుకోలేదు. కానీ నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో అత్యధికంగా బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వాళ్ళను అసెంబ్లీకి పంపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడ బుక్లో స్పష్టంగా రాసింది. ఆనాడు వెనుకబడ్డ వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీల నుండే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇప్పుడు ఏమంటున్నాం? సరైనవి గుర్తించండి అన్నాడు. రైట్, ఏబి 2 సరైనవి. ఇది కాన్సెప్ట్ నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన, మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా మంది ఏమన్నారు, మీరు ఆంధ్ర వాళ్ళని తిరుగుతారు. ఇలా తిట్టేదేముంది, వాస్తవాలు కఠినంగా ఉంటాయి, నిజం నిష్ఠూరం, అది గుర్తు పెట్టుకోండి. నా సొంత చరిత్ర చెప్తలేను కదా, నా పెళ్ళైంది, నాకు పిల్లలు నరువాళ్ళు, ఇవి నేను చెప్తే అది నా స్వార్థం, నా గురించి నేను చెప్పుకున్నాను. వాస్తవాలు చెప్తే అది కాదు. ఓకేనా? నెక్స్ట్, 1983 ఎన్నికల సమయంలో నక్సలైట్లే నిజమైన దేశభక్తులు. 1982, 1983 మధ్య కాలంలో నక్సలైట్లే నిజమైన దేశభక్తులని, నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అనే నినాదంతో ఎన్టీ రామారావు ప్రచారం చేసింది.
ఎస్, రైట్ ఆన్సర్. పోయినసారి గ్రూప్ 2 క్వశ్చన్ ఇది ఏమడిగాను, నక్సలైట్లు అసలైన దేశభక్తులు అని ప్రచారం చేసిన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. తెలుగు తల్లి అనే భావనను ప్రచారం చేయడం మరియు ట్యాంక్ బండ్పై ఆంధ్ర విగ్రహాలు ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు తెలంగాణ సమాజ సంస్కృతి పునాదులపై దాడి చేసి స్వయంగా జయశంకర్ సార్ తన ఉపన్యాసంలో చెప్పిండు. శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది, తెలంగాణ తొలి విలన్ ఎవరంటే అది నందమూరి తారక రామారావే. టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత 1982 నుండి 2000 సంవత్సరం వరకు అంటే దాదాపు 20 సంవత్సరాలు తెలంగాణ అస్తిత్వాన్ని భూస్థాపితం చేసిన పార్టీ ఏదన్నంటే అది తెలుగుదేశం పార్టీ అని స్వయంగా జయశంకర్ సార్ ఎన్నో వేదికలపైన చెప్పాడు. సో చూడండి, రైట్, ఇది కూడా రైట్ ఆన్సర్. అంటే ఆన్సర్ ఏంటండి, ఏబి 2 సరైనవి. బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్, బోత్ ఆర్ రైట్ ఆన్సర్. ఓకేనండి, ఇవన్నీ కూడా తెలంగాణ అస్తిత్వం పైన, తెలుగు జాతి వైభవం పేరుతో, తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పైన మనకు అవగాహన ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అత్యధికంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 9 సంవత్సరాలు పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతి తక్కువ కాలం నెల రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాదెళ్ల భాస్కరరావు తెలుగుదేశం పార్టీ. వీళ్ళ హయాంలో అనేక సంస్కరణలు వచ్చినాయి, అనేక కమిటీలు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. అవును, ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమిటీలు పథకాలను నేర్చుకుంటున్నాము, గత ప్రభుత్వంలో జరిగిన పథకాలు కానీ, గత ప్రభుత్వంలో జరిగినటువంటి కమిటీలు కానీ, వీటన్నిటిపైన అవగాహన ఉన్నారు. ఇట్స్ రిగార్డింగ్ ద సబ్జెక్ట్, నాట్ రిగార్డింగ్ వన్ పర్టికులర్ పార్టీ. మన పేపర్ తయారు చేసే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. దే ఆర్ నాట్ బిలాంగ్ టు ఎనీ పర్టికులర్ పార్టీ. నేను క్లాస్ చెప్పినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ని మెచ్చుకుంటా, నేను తిడతా. అంటే ఐఎమ్ నాట్ బిలాంగ్ టు ఎనీ పర్టికులర్ పార్టీ. టీడీపీని ఇప్పుడే మెచ్చుకున్నా, ఇప్పుడే తిట్టినా, అది కాదు కదా. మంచి చెప్తే మంచి అని చెప్పాలి, చెడు చెప్తే చెడని చెప్పాలి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి, మనకు కావలసిన దాన్ని మనం నేర్చుకోవాలి, ఉద్యోగాన్ని పొందాలి, వీలైతే సమాజానికి మంచి చేసే ప్రయత్నం చేయాలి. ఎవరైతే బాగా రాశారో, ఎవరైతే డిప్యూటీ తహసీల్దార్లు, నాయాబు తహసీల్దార్లు కాబోతున్నారో వాళ్ళందరికీ వెల్కమ్. విష్ ఆల్ ది బెస్ట్. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా వినండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.